నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్ఏలు తిరువూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు కొనసాగుతుందని ఎంఆర్ఓలకు, ఆర్డీఓకు కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. గత 12 ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, కుటుంబాలు గడిచే విధంగా జీతభత్యాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు వంటి సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నామని, మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అంటున్న ఆదిలక్ష్మితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరు ఎంఆర్ఓ ఆఫీసు లో ఉన్నాం. మరి వీఆర్ఏలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో మరి అసలు వారి డిమాండ్లు ఏంటి, వారు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీరు ఇవాళ నుంచి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మీ డిమాండ్లు ఏంటి, ఏ నిమిత్తం ధర్నా చేయడానికి మీరు ఉపక్రమించారంటే ఏం చెప్తారు? మాకు గత ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి రూపాయి కూడా మేము ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు సార్. మాకు వచ్చే 10,500 జీతంతోనే మేము బతికి ఈడుస్తున్నాము. మా కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితికి వచ్చాయి. మేము ఏ డ్యూటీలు వేసినా 365 రోజులు, రోజుకి 24 గంటలు, ఎప్పుడు ఏ అధికారి ఏ పని చెప్పినా కూడా మేము ఎప్పుడు సేవలు చేస్తూ వస్తున్నాము. ఎప్పుడు ఇసుక డ్యూటీలు కానీ, మరి యూరియా డ్యూటీలు కానీ, బియ్యం డ్యూటీలు కానీ, ఏ డ్యూటీలు అయినా సరే మేము ముందుండి మేము ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉండి మేము వీఆర్ఏలు అనేది చేస్తూ ఉన్నాము. మాలో వయసు దాటిపోయి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము ఎగ్జామ్ రాసి ఏపీపీఎస్సీ ద్వారా వచ్చిన వీఆర్ఏలు ఉన్నాము. ఎటువంటి వారు ఏ ఎదుగుదల లేకుండా కూడా ఉన్నాం మేము ఇప్పటి వరకు. అటెండర్ కానీ, నైట్ వాచ్మెన్లు కానీ ఏవైనా వీఆర్ఏలతోనే చేయిస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ కూడా వీఆర్ఏనే చేస్తున్నారు. కనీసం ఎంఆర్ఓ ఆఫీసులో అటెండర్లు ఉండట్లేదు, వీఆర్ఏలే చేస్తున్నాం. నైట్ వాచ్మెన్లు ఉండట్లేదు, వీఆర్ఏలమే చేస్తున్నాం. అసలీలు తీయడానికి కూడా వీఆర్ఏలమే తీస్తున్నాం సార్. కనీసం టపా రాయడానికి కూడా వీఆర్ఏలమే చేస్తున్నాం. ఇంతవరకు చేసుకుంటా 15 కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసుకుంటా వచ్చి, వెళ్ళేటప్పుడు 15, వచ్చేటప్పుడు 15, రోజుకు 30 కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసుకుంటా వచ్చి బోళ్ళు అంతా పెట్రోల్ అవుతుంది, బోళ్ళు ఛార్జీలు అవుతున్నాయి. మాకు వచ్చే జీతం చూస్తే మాకే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసాం మేము. మా కుటుంబాలు రోడ్డున పడేలాగా ఉన్నాయి సార్. 10,500 5,000 మాకు పెట్రోల్కే సరిపోతుంది. నైట్ వాచ్మెన్లు కూడా మిమ్మల్ని వినియోగించుకుంటున్నారా? నైట్ వాచ్మెన్లు కానీ, అటెండర్లు కానీ, టపా రాసేవాళ్ళు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, ప్రతిదీ అన్ని వీఆర్ఏలతోనే కనీసం ఆర్డీఓ ఆఫీసులో నైట్ వాచ్మెన్ కూడా. అంటే నైట్ వాచ్మెన్లు లేక మిమ్మల్ని వినియోగించుకుంటున్నారా, లేదు ఉండి మిమ్మల్ని వినియోగించుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? సార్, నైట్ వాచ్మెన్లు, అటెండర్ని తీసుకోవట్లేదు. వీఆర్ఏ ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే వీఆర్ఏలని ప్రమోషన్ కల్పించి అటెండర్గా, నైట్ వాచ్మెన్గా, రికార్డ్ అసిస్టెంట్గా, వీఆర్ఓగా ఎవరి అర్హతలను బట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. గత 10 సంవత్సరాల నుంచి కనీసం అటెండర్లు కానీ, నైట్ వాచ్మెన్లు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ ఏమీ ఫిల్ చేయకుండా మమ్మల్ని అలా ఉంచేసి మాతోనే వినియోగించుకోండి, మేము కాదంట్లో మాకు ప్రమోషన్ కల్పించండి, మాకు కూడా ఒక జీవితం. మీరు ఎన్ని సంవత్సరాలుగా వీఆర్ఏగా పనిచేస్తున్నారు? నేను 11 సంవత్సరాల నుంచి వీఆర్ఏగా చేస్తున్నాను సార్. 2014లో ఏపీపీఎస్సీ రాసి వచ్చాము. మీకు ఇప్పుడు వచ్చే ప్రజెంట్ శాలరీ ఎంత? 10,500 సార్. ఇప్పుడు మీకు మరి మీరు కూటమి ప్రభుత్వాన్ని మీరు చేసే డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే సార్. సీఎం చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా పరిస్థితి, మా బాధ ఆలోచించి 6,200 నుంచి 10,500 పెంచిన మాట సీఎం సారే పెంచారు మాకు. ఏది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే పెరిగింది. మరి గత ప్రభుత్వంలో మీకేం పెరగలేదా? ఒక్క రూపాయి కూడా పెరగలేదు. పైగా మాకు డిఏ కూడా రికవరీ చేసేసారు. చేసి రూపాయి కూడా మాకు ఇచ్చిన డిఏ కూడా వెనక్కి లాక్కునే పరిస్థితి కల్పించారు పోయిన ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మాకు కష్టాలు తీరిపోతాయని మేము ఎంతో గంపెడు ఆశలతో ఉన్నాం. కానీ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోనట్టుగా ఉంటే మాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు తిరువూరు మండల పరిధిలో వీఆర్ఏలు అందరూ మరి సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. మరి అదే విధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉందా? స్టేట్ వైజ్ గా ఈ కార్యక్రమాన్ని చేపట్టారా అంటే ఏం చెప్తారు? మేము స్టేట్ వైజ్ గా చేస్తున్నాం సార్. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు, రేపు 18, 19 తారీఖుల్లో తహసీల్దార్ మండలాల్లో చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ 20వ తారీఖు మాత్రం ఆర్డీఓ ఆఫీసులో చేయాలని నిర్ణయించుకున్నాం. 22వ తారీఖు కలెక్టరేట్ వద్దకు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేయాలని, మా పిలుపు అనేది
ప్రభుత్వానికి తెలియజేయాలి, మా బాధలు ప్రభుత్వం వినాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. రేపు మరి ముందు ఇప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్లో కూడా మీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు. మరి ఇది ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మీరు ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లోనే అంటే ఏం చెప్తారు? మేము ఏంటంటే ధర్నా ముందు మొదలు పెట్టాం సార్. ప్రభుత్వం మాకు అనుగుణంగా మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి దాన్ని బట్టి మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు మరి మీకు ఈ ధర్నా కార్యక్రమానికి ఏమన్నా ఆ కూటమి ప్రభుత్వం నుంచి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా ఉండే అవకాశాలు ఉన్నాయా? మిమ్మల్ని ఏమన్నా ధర్నా కార్యక్రమాలు ఆపండి అని ఏమన్నా మెసేజ్ రావడం ఏమన్నా జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏమీ రాలేదు సార్. తహసీల్దార్ గారు కూడా మేము మొన్న మెమరాండం ఇవ్వడం జరిగింది. సరే మీరు చేసుకోండి, మీ బాధ్యత, మీరు చేసే పనులు మేము చూస్తున్నాం కాబట్టి మీకు మేము సపోర్ట్గా ఉంటామని ఎంఆర్ఓ గారు తెలియజేశారు మాకు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. మీరు చేసుకోండి, మేము చూసుకుంటాం, వర్కులు ఏమన్నా ఉంటే మీరు ధర్నా చేసుకోండి, మీరు న్యాయపరమైన కోరికలు మీరు అడగండి, మీ డిమాండ్స్ మేము చూస్తున్నాం కదా మీ బాధలు అని చెప్పేసి కూడా ఆఫీస్ వాళ్ళు అనడం జరిగింది సార్. అయితే మనం మరి దాదాపు 11 సంవత్సరాలుగా మరి ఉద్యోగరీత్యా చేస్తున్నా కానీ ఎటువంటి మరి స్కేల్ పెరగలేదనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలు కూడా దాదాపుగా పెద్ద అయినా మీరు ఎటు రండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా మరి ఈ ఉద్యోగం చేస్తా ఉన్నారు? 36 సంవత్సరాల నుంచి. 36 సంవత్సరాల నుంచి. మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీకు వచ్చిన జీతం ఎంత, ఇప్పుడు వచ్చేది ఎంత? 270 రూపాయల కాడ నుంచి చేశా. ఇప్పుడు 10,500. మరి మీరు ఇంత సుదీర్ఘకాలంగా ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు అడిగేది ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారంటే ఏం చెప్తారు? పోయినసారి చంద్రబాబు గారే 4,000 ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 3,000 ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు 3,000 ఇచ్చారు, 6,000 4,000 చంద్రబాబు గారు 4,000 ఇచ్చారు, మొత్తం 10,000 ఇచ్చారు. ఇక 10,000 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మీరు ధర్నా కార్యక్రమానికి కూర్చున్నారు, పెద్దవారు ధర్నా కార్యక్రమానికి కూర్చున్నారు. కూటమి ప్రభుత్వాన్ని మీ బాధలు చెప్తూ ఏం అడుగుతున్నారు? న్యాయమైన కోరికలు చేయమని, జీతాలు పెంచాలి, పే స్కేల్ చేయాలి, తెలంగాణలో ఎలా అయితే ఇంప్రూవ్మెంట్ చేశారో మాకు కూడా అలా చేయాలని కోరుతున్నాను. ఇది పరిస్థితి. సుదీర్ఘకాలంగా దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు మరి విఆర్ఏలుగా పనిచేస్తూ ఉన్న మాకు మరి ఇంతవరకు జీతాలు పెంచిన పరిస్థితి లేదు. 10,500 రూపాయల శాలరీతో జీవనమే గడవటం ఇబ్బందికరంగా ఉందనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతుంది. ఈరోజు రేపు కూడా ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటున్నారు. మా ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము ధర్నా కార్యక్రమాలు చేపడతాం. మరి మా న్యాయమైన కోరికను తీర్చుకునే విధంగా ముందుకెళ్తామని